నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తన సొంత కొడుకును రక్షించుకునేందుకు అనుచరుడిని కేసులో ఇరికించేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఓ మాజీ మంత్రి మెడకు చుట్టుకుంది. ఆయనే వైసీపీ సీనియర్ నేత సిదిరి అప్పలరాజు. హైడ్రామా మధ్య సిదిరి అప్పలరాజును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం సోంపేట కోర్టులో ఆయన వేసిన పిటిషన్లు వరుసగా వాయిదా పడటం, మరోవైపు పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో పలాసలో ఉత్కంఠ రేగింది. బుధవారం రాత్రి పలాసలోని ఆయన స్వగృహాన్ని చుట్టుముట్టిన పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకొని నేరుగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టుతో కాశీబుగ్గలో రాత్రికి రాత్రి హైడ్రామా నడిచింది. అసలు రోడ్డు ప్రమాదం కేసులో తెర వెనుక జరిగిందేంటి, సిదిరి అరెస్టు తర్వాత కాశీబుగ్గలో ఏం జరిగింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలిగిన నేత ఇప్పుడు కటకటాల పాలయ్యారు. రోడ్డు ప్రమాదం కేసులో అసలు నిందితుడైన తన కుమారుడిని తప్పించేందుకు అనుచరుడిని కేసులో చేర్చేలా నాటకానికి తెరతీసిన వ్యవహారంలో సిదిరి అప్పలరాజుపై కేసు నమోదు కావడంతో ఉచ్చు బిగుసుకుంది. ముందస్తు బెయిల్ వస్తుందని ఆశించిన అప్పలరాజుకు సోంపేట కోర్టులో చుక్కెదురైంది. పిటిషన్లు వాయిదా పడుతూ రావడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పలాసలోని ఆయన స్వగృహంలో ఉండగా అదనపు ఎస్పీ రమణ, డిఎస్పీలు భవానీ, వివేకానంద నేతృత్వంలోని పోలీసుల బృందం సిదిరి ఇంటికి చేరుకుంది. బుధవారం రాత్రి సరిగ్గా 7:20 సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి భారీ బందోబస్తు మధ్య కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు. అసలు ఈ కథ మొత్తానికి కేంద్ర బిందువు సిదిరి కుమారుడు ఆరవ్ వర్మ. రోడ్డు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడైన ఆరవ్ వర్మతో పాటు వీరికి సహకరించిన అనుచరుడు సిద్ధార్థ్ త్యాడి ఇప్పటికే పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. వీరు దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు కూడా బుధవారం సోంపేట కోర్టు కొట్టివేయడంతో అదే రోజు రాత్రి సిదిరి తండ్రి అప్పలరాజు అరెస్ట్ కావడం జిల్లాలో సంచలనంగా మారింది. మరోవైపు అప్పలరాజును కాశీబుగ్గ స్టేషన్కు తీసుకెళ్లగానే అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. అరెస్టు వార్త తెలుసుకున్న ఆయన సతీమణి, రెండో కుమారుడితో పాటు టెక్కిలి వైసీపీ నేత పేరాడ తిలక్ వందలాది మంది అనుచరులు కాశీబుగ్గ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. 3 రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ చేస్తూ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు నిందితుల అరెస్ట్, మరోవైపు బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి దుబ్బు దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. పలాస వెళ్లిన మంత్రి తన తండ్రి పేరిట ఉన్న స్వచ్ఛంద సంస్థ ద్వారా సొంతంగా 5 లక్షల నగదును మృతుడి భార్య ద్రౌపదికి అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా వైసీపీపై మంత్రి కొలుసు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఒక అమాయకుడు మృతి చెందితే బాధిత కుటుంబం కోసం మాట్లాడకుండా దానికి కారకులైన నిందితులకు వైసీపీ నేతలు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చూశారుగా, ఇది శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన పొలిటికల్ అండ్ క్రైమ్ ఎపిసోడ్. కొడుకును రక్షించుకోవాలన్న తపనలో ఏకంగా చట్టంతోనే దోబూచులాడిన మాజీ మంత్రి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఒకవైపు కోర్టులో వరుసగా బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తుండటం, మరోవైపు ఆధారాలతో సహా పోలీసులు యాక్షన్లోకి దిగడంతో సిదిరి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ కేసులో పోలీసుల తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతోంది, సిదిరికి బెయిల్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.